నా జీవనయానం సుదీర్ఘ నా జీవనయానం ఎంతో దూరం. ఈ ప్రయాణములో అలసట, ఆయాసము, ఊపిరి, అలజడి పోరుబాటగా సాగిపోయిన నా జీవన ప్రస్థానం. ఎన్నో మలుపులు, ఎన్నో ఘటనలు, ఆనందం, సుఖం, దుఃఖం, మరువలేని పలు ఘటనలు ఎన్నో. పరిచయాలు, మజిలీలు, స్నేహాలు, ముక్కు పచ్చలారని పసితనములో బుల్లి కొటితో, చిన్ని కళ్ళతో ఈ లోకంలో జన్మించిన నేను పసిగుడ్డును. తప్పటడుగులతో ప్రారంభమైన నా జీవన నౌక సాగిపోతూ, కదిలిపోతూ ఎక్కడో ఒకచోట గమ్యం చేరుతున్నాను. చుట్టాలు, రక్త సంబంధాలు, బంధుప్రీతి, అనుబంధాలు, ఆప్యాయత పెనవేసుకొని పోయి నా జీవితంలో బాల్యం అంతా స్వేచ్ఛగా, యవ్వనం అంతా క్రమశిక్షణగా, కౌమారం అంతా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో, వృద్ధాప్యం అంతా పిల్లల సంరక్షణలో కలిగిన జీవితం నా జీవనయాన లోకంలో గౌరవప్రదమైన జీవితం. ఏదో ఒక వృత్తికి అంకితమై అందులో కొంతకాలం పైనమైన సంతృప్తి పరచలేక కాలం వెళ్ళబుచ్చుతూ నా పని నేను చేసుకుంటున్నాను. బాధ్యత నెరవేర్చి నా కాలం వయస్సు పూర్తి అయింది. రోజుకు పెరుగుతున్న వయస్సు, ఆలోచనలు ఎక్కువై, జ్ఞాపకాలు మసకబారి, అనుభవాలు జ్ఞప్తికి తెచ్చుకొని క్రమంలో నా ఆలోచన శక్తి తరిగిపోతుంది. నన్ను నా బాధ్యతల నుండి తప్పుకోమని నా వయసు నాకు ఒక షరతు విధించింది. ప్రభుత్వ కాల పరిమితి విధించి చూపు సరిగా కనపడలేక విశ్రాంతి తీసుకోమని నన్ను ఆదేశించింది. నిర్ణయిత కాలం వయస్సు ప్రకారము విరమణ చేయాలంటున్నది. కాలం ఎంత వేగవంతంగా పయనించింది నాకు ఆశ్చర్యం వేస్తుంది. జీవితంలో ఎన్నో జబ్బులు, రోగాలు, సుఖాలు, బాధలు అన్నీ నెమరు వేసుకుంటూ గురుతరం బాధ్యత నుండి తప్పుకొని విశ్రాంతి కొరకు సెలవు ప్రార్థన పలుకుతోంది. వృత్తి నుండి, సంఘం నుండి వేరుబడి కొత్త సమాజము, కొత్త వరవడిలో నూతన జీవితాన్ని కొరకు అనుమతి కావాలి. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు కోరుతూ గుడ్ బై చెబుతోంది నా జీవన యానం.